హ్యాండ్అవుట్స్ పెట్టావా? హ్యాండ్అవుట్స్ నాన్ ఫైనట్స్ అది హ్యాండ్అవుట్స్ మారింది, యాక్చువల్గా మారినవే పెట్టినారో ఒకసారి కనుక్కోవాలి, చెక్ చేసుకోమని చెప్పు. ఎందుకంటే ఓల్డ్ పీపీటీ పెట్టేశారా ఇప్పుడు, లేదంటే దీని ప్రకారం ఉన్నాయా అది చెక్ చేయమని చెప్పు. ఓకే, నాన్ ఫైనైట్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. నాన్ ఫైనైట్ వర్బ్స్ మీకు టెన్సెస్ చెప్పినప్పుడు అక్కడ వీటి గురించి బ్రీఫ్గా ఫైనైట్ వర్బ్ అంటే ఏంటి, నాన్ ఫైనైట్ వర్బ్ అంటే ఏంటి అనేది అక్కడ డిస్కస్ చేస్తాం మనం ఇదివరకే. ఇక్కడ డీటెయిల్డ్గా డెప్త్గా వస్తుంది. చూడండి, మనకి వర్బ్స్లో 2 టైప్స్ ఉంటాయి, ఫైనైట్ వర్బ్స్ అండ్ నాన్ ఫైనైట్ వర్బ్స్. ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ ఫైనైట్ వర్బ్ అండ్ ఏ నాన్ ఫైనైట్ వర్బ్? ఫైనైట్ వర్బ్కి నాన్ ఫైనైట్ వర్బ్కి డిఫరెన్స్ ఏంటి గుర్తుందా ఏమైనా? ఈ ఎగ్జాంపుల్స్ చూడండి. I want to eat an apple. She wants to eat an apple. He wanted to eat an apple. I like swimming. He likes swimming. She liked swimming. ఈ సెంటెన్సెస్ మీరు అబ్జర్వ్ చేస్తే కేర్ఫుల్గా ఈ త్రీని అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ వాంట్ వచ్చింది, ఇక్కడ వాంట్స్ వచ్చింది, ఇక్కడ వాంటెడ్ వచ్చింది. ఈ రెండు ప్రెజెంట్ టెన్స్, ఇది పాస్ట్ టెన్స్. ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి షీ వర్బ్కి ఎస్ కలిసింది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ రూల్ ప్రకారం. ఓకే, కానీ ఈ రెడ్ కలర్లో ఏదైతే టు ఈట్ అనేది ఉందో అది మాత్రం ఇక్కడ టు ఈటే ఉంది, ఇక్కడ టు ఈటే ఉంది, ఇక్కడ టు ఈటే ఉంది, మారడం లేదు. ఇప్పుడు వీటిలో ఏదైతే చేంజ్ అవుతూ ఉందో సబ్జెక్ట్ని బట్టి టెన్స్ని బట్టి దాని ఫైనైట్ వర్బ్ అంటారు. ఏదైతే చేంజ్ అవ్వడం లేదో, ఇక్కడ టు ఈటే ఉంది, ఇక్కడ టు ఈటే ఉంది, ఇక్కడ టు ఈటే ఉంది, మారడం లేదు, దీని నాన్ ఫైనైట్ వర్బ్ అంటారు. కింద కూడా చూడండి, ఐ లైక్, హీ లైక్స్, షీ లైక్డ్, చేంజ్ అవుతుంది, లైక్, లైక్స్, లైక్డ్. ఈ స్విమ్మింగ్ అనేది మారడం లేదు, ఇక్కడ స్విమ్మింగే, ఇక్కడ స్విమ్మింగే, ఇక్కడ స్విమ్మింగే. సో ఏది ఫైనైట్, ఏది నాన్ ఫైనైట్? ఇక్కడ బ్లూ కలర్లో ఉండేది ఫైనైట్ వర్బ్ అవుతుంది, రెడ్ కలర్లో ఉండేది నాన్ ఫైనైట్ వర్బ్ అవుతుంది. కాబట్టి ఇది ఫైనైట్ వర్బ్, ఇది ఫైనైట్ వర్బ్, ఇది ఫైనైట్ వర్బ్, ఇది ఫైనైట్ వర్బ్, ఇది ఫైనైట్ వర్బ్. ఇది బ్లూ కలర్లో ఉండేవన్నీ కూడా ఫైనైట్ వర్బ్స్. నెక్స్ట్ రెడ్ కలర్లో ఉండేవన్నీ ఎన్ఎఫ్ఈ, నాన్ ఫైనైట్ వర్బ్, 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 నాన్ ఫైనైట్ వర్బ్. ఇది ఫైనైట్ వర్బ్కి నాన్ ఫైనైట్ వర్బ్కి ఉన్న డిఫరెన్స్. ఏ వర్బ్ అయితే సబ్జెక్ట్ని కలిగి ఉంటుందో, సబ్జెక్ట్ని బట్టి టెన్స్ని బట్టి చేంజ్ అవుతుందో అలాంటి దాన్ని ఫైనైట్ వర్బ్ అంటారు. ఏ వర్బ్కి అయితే సబ్జెక్ట్ ఉండదో, సబ్జెక్ట్ని బట్టి టెన్స్ని బట్టి చేంజ్ అవ్వదో, ఏ టెన్స్ అయినా ఒకటే ఉంటుంది. చూడండి, ఇక్కడ టు ఈటే, ఇక్కడ టు ఈటే, ఇక్కడ టు ఈటే. టు ఈట్ అనేది అస్సలు మారడం లేదు, కానీ ఇది మారుతూ ఉంది. దీన్ని నాన్ ఫైనైట్ అంటారు, దాన్ని ఫైనైట్ అంటారు. రాసుకోండి. ఏ వర్బ్ విచ్ హ్యాస్ సబ్జెక్ట్, a verb which has subject, comma, shows tense and number. Tense ante present tense, past tense, future tense. Number singular, plural. A verb which has subject, shows tense and number is called a finite verb. Subject ni kaligi undi tense ni number ni సూచించేదాని finite verb అంటారు. Non finite verb, a verb which has no subject,
ఏ వర్బుకైతే సబ్జెక్ట్ ఉండదు అండ్ డస్ నాట్ షో టెన్స్ అండ్ నంబర్, టెన్స్ ని నంబర్ ని సూచించదు, దాన్ని నాన్ ఫైనైట్ వర్బ్ అంటారు. ఈస్ కాల్డ్ ఏ నాన్ ఫైనైట్ వర్బ్. చేంజ్ అయ్యేది ఫైనైట్ వర్బ్, చేంజ్ అవనేది నాన్ ఫైనైట్ వర్బ్. సింపుల్గా చెప్పాలంటే ఏది మారుతుందో అది ఫైనైట్, ఏది మారదో అది నాన్ ఫైనైట్. ఎగ్జాంపుల్స్ రాస్తుంది. ఎగ్జాంపుల్స్ రాయండి. బ్లూ కలర్ లో ఉండేవన్నీ ఫైనైట్ వర్బ్స్, అవి చేంజ్ అవుతున్నాయి టెన్స్ ని బట్టి సబ్జెక్ట్ ని బట్టి. రెడ్ కలర్ లో ఉండేవన్నీ నాన్ ఫైనైట్ వర్బ్స్, చేంజ్ అవ్వడం లేదు. నెక్స్ట్
టైప్స్ ఆఫ్ నాన్ ఫైనైట్స్ లో ఉండే రకాల గురించి చూద్దాం. మనకి నాన్ ఫైనైట్స్ లో 3 రకాలు ఉంటాయండి. వీ హ్యావ్ 3 టైప్స్ ఆఫ్ నాన్ ఫైనైట్ వర్బ్స్: ఇన్ఫినిటివ్, జెరెండు, పార్టిసిపల్. ఈ మూడింటిని కలిపి నాన్ ఫైనైట్ వర్బ్స్ అంటారు. అంటే 3 చాప్టర్స్ ఇవి. ఇన్ఫినిటివ్ అనేది ఒక చాప్టర్, జెరెండ్ అనేది ఒకటి, పార్టిసిపుల్ అనేది ఒకటి. ఇన్ఫినిటివ్, జెరెండు, పార్టిసిపుల్. వీటిని మూడింటిని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, ఇందులోని మొదటి అక్షరాలు తీసుకుంటే పిఐజి, పిగ్ అని వస్తుంది. పిగ్ అని గుర్తుపెట్టుకుంటే నాన్ ఫైనైట్స్ గుర్తుంటాయి. పి అంటే పార్టిసిపుల్, ఐ అంటే ఇన్ఫినిటివ్, జి అంటే జెరెండ్. పార్టిసిపుల్, ఇన్ఫినిటివ్, జెరెండ్. First let us begin with the first chapter, infinitive. ఇన్ఫినిటివ్ తో స్టార్ట్ చేస్తాం. చూడండి, ఇన్ఫినిటివ్ లో మనకి మళ్ళీ 2 టైప్స్ వస్తాయండి. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఇన్ఫినిటివ్స్ ఇన్ ఇంగ్లీష్. 2 ఇన్ఫినిటివ్ అంటే 2 ప్లస్ V1, ప్లెయిన్ ఇన్ఫినిటివ్ అంటే 2 లేకున్నా V1. ఇన్ఫినిటివ్ లో 2 రకాలు ఉంటాయి. 2 ప్లస్ V1 అనేది ఒకటైతే 2 లేకున్నా V1 వచ్చేది మరొకటి. 2 ప్లస్ V1 వస్తే దాన్ని 2 ఇన్ఫినిటివ్ అంటారు. 2 లేకుండా V1 వస్తే ప్లెయిన్ ఇన్ఫినిటివ్ లేదంటే బేర్ ఇన్ఫినిటివ్ అంటారు. టు గో, టు కమ్, టు ఈట్, టు రీడ్, టు రైట్, టు సింగ్, టు డాన్స్, ఇవన్నీ 2 ఇన్ఫినిటివ్స్. 2 లేకున్నా V1 వస్తే ఈటు, రీడు, రైటు, జంపు, కాల్ ఇలా వస్తే ప్లెయిన్ ఇన్ఫినిటివ్. ఈ ఇన్ఫినిటివ్ కి సంబంధించి 2 ఇన్ఫినిటివ్ ఎక్కడొస్తుంది, ప్లెయిన్ ఇన్ఫినిటివ్ ఎక్కడొస్తుంది, దీనికి సంబంధించి అరౌండ్ ఒక 6 to 7 రూల్స్ వస్తాయి. ఓకే, సో రూల్స్ ఆన్ ఇన్ఫినిటివ్. రూల్స్ ఆన్ ఇన్ఫినిటివ్, ఇన్ఫినిటివ్ మీద రూల్స్. రూల్ నంబర్ 1, ఫస్ట్ రూల్. రూల్ నంబర్ 1లో మనము 2 ఇన్ఫినిటివ్ ఎక్కడ వాడతారు ఇంగ్లీష్లో అంటే 2 ప్లస్ V1 ఇంగ్లీష్లో ఎక్కడొస్తుందనే తెలుసుకుంటాం. చూడండి, ద ఫాలోయింగ్ వర్బ్స్ అండ్ అడ్జెక్టివ్స్ ఆర్ ఫాలోడ్ బై 2 ప్లస్ V1. మీకు ఇప్పుడు ఒక లిస్ట్ ఇస్తాను, ఒక డబ్బా. ఆ డబ్బాలో కొన్ని వర్బ్స్, కొన్ని అడ్జెక్టివ్స్ ఉంటాయి. ఆ వర్బ్స్, అడ్జెక్టివ్స్ తర్వాత మనకి ఇంగ్లీష్లో 2 ప్లస్ V1 వస్తుంది. అవి ఏంటంటే ఇవి. ఇంగ్లీష్లో వేటి తర్వాత 2 ప్లస్ V1 వస్తుందంటే వీటి తర్వాత అగ్రీ, హ్యాపీ, నీడ్, హోప్, ఎక్స్పెక్ట్, డిసైడ్, వాంట్, రిఫ్యూజ్, ఈగర్, ఫెయిల్, గ్లాడ్, ఈజీ, మేనేజ్, కంటిన్యూ, డిమాండ్, ఫర్గెట్, హెసిటేట్, ప్రామిస్, ప్లాన్, వెయిట్.
ఇవి వస్తే వీటి తర్వాత మనకి కంపల్సరీ 2+v1 వాడాలి ఇంగ్లీష్లో. ఇంకా చాలా ఉంటాయి, అన్నీ రాయడం సాధ్యం కాదు కాబట్టి ఇవి వస్తే ఒక సెంటెన్స్లో వీటి తర్వాత 2 వచ్చి v1 రావాలి. 2+v1. ఇప్పుడు మీకు ఏదైనా ఒక సెంటెన్స్లో అగ్రీ వస్తే పక్కన ఖచ్చితంగా 2+v1 వస్తుంది, చూసుకోండి. హీ అగ్రీడ్ టు హెల్ప్ మీ అంటాం, అతను నాకు హెల్ప్ చేయడానికి ఒప్పుకున్నాడు. అగ్రీ వస్తే 2+v1 వస్తుంది. ఐ ఆమ్ వెరీ హ్యాపీ టు మీట్ యూ, హ్యాపీ తర్వాత చూసారు కదా 2+v1. యూ నీడ్ టు గో దేర్, నువ్వు అక్కడికి వెళ్ళాలి. ఐ హోప్ టు సీ యూ సూన్, హోప్ తర్వాత చూడండి, హోప్ టు సీ యూ సూన్. హీ ఎక్స్పెక్టెడ్ టు గెట్ ఏ గుడ్ జాబ్, చూసారా, ఎక్స్పెక్టెడ్ టు గెట్. హీ డిసైడెడ్ టు రిజైన్ హిస్ జాబ్, డిసైడెడ్ టు రిజైన్. ఐ వాంట్ టు మీట్ యూ, వాంట్ తర్వాత 2+v1. హీ రిఫ్యూజ్డ్ టు హెల్ప్ మీ, రిఫ్యూజ్ తర్వాత 2+v1. ఐఎమ్ ఈగర్ టు మీట్ యూ, ఈగర్ తర్వాత 2+v1. హీ ఫెయిల్డ్ టు రీచ్ హిస్ గోల్, ఫెయిల్ తర్వాత 2+v1. ఐఎమ్ గ్లాడ్ టు మీట్ యూ, గ్లాడ్ తర్వాత 2+v1. ఇట్ ఈస్ ఈజీ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం, చూడండి ప్రతి దాని తర్వాత 2+v1 వస్తూ ఉంది. ఈ మేనేజ్డ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద ప్రిజన్, టు ఎస్కేప్. ఈ కంటిన్యూడ్ టు డూ హిస్ జాబ్. ఈ డిమాండెడ్ టు గో దేర్. ఐ ఫర్గాట్ టు లాక్ ద డోర్. ఇలా మీరు ఏది తీసుకున్నా వీటి తర్వాత 2+v1 వస్తుంది. రైట్ డౌన్ ద ఎగ్జాంపుల్స్. ఇక్కడ ఈ సెంటెన్సెస్లో రెడ్ కలర్లో ఉండేవన్నీ ఈ డబ్బాలో ఉండేవి, బ్లూ కలర్లో ఉండేది పక్కన ఉండే 2+v1. ఇవి వచ్చినప్పుడు వీటి తర్వాత 2+v1 వస్తుంది.
సో ఇవి వచ్చినప్పుడు వీటి తర్వాత 2+v1 వస్తుంది. టు ఇన్ఫినిటివ్ ఇంగ్లీష్లో ఎక్కడ వస్తుందంటే వీటి తర్వాత. రూల్ నంబర్ 2, సెకండ్ రూల్. ఈ సెకండ్ రూల్ ఏంటంటే హౌ టు ప్లస్ v1 అంటే ఈ 2+v1 ముందర ఎక్స్ట్రాగా ఒక హౌ అనేది యాడ్ అవుతుంది. హౌ టు ప్లస్ v1 అనేది ఇంగ్లీష్లో ఎక్కడ వాడతారు? హౌ టు ప్లస్ v1 అనేది ఎప్పుడు వాడతారంటే మెథడ్ మేనర్ ఇండికేట్ చేసే వర్బ్స్ వస్తే అప్పుడు హౌ టు ప్లస్ v1 వస్తుంది. అట్లీస్ట్ ఇప్పుడు ఈ 2 కావాలి నా క్లాస్కి. ఇది 1 2 ఇప్పుడు ఇదైతే ఒక హాఫ్ అన్ అవర్లో ఇస్తుందా? ఇది మర్చిపోతాడు వాడు, ఈ బోర్డులో ఉండేది పెట్టడం. ఇది కొద్దిగా మర్చిపోకుండా పెట్టమని చెప్పి. ఇప్పుడు ఈ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లో ఈ బోర్డులో ఉండేది మర్చిపోతున్నారు వాళ్ళు, బోల్డ్ చేయడం. అదే ఇక్కడ బోల్డ్లో ఉండేది రెడ్ కలర్ ఏదన్నా పెడతారు దీనికి, వాళ్ళు కాపీ చేసి డైరెక్ట్గా పెట్టేసి ఇది మర్చిపోతున్నారు. అది కొద్దిగా చూసుకొని పెట్టమని చెప్పి. ఈ బోల్డ్లో ఉండేది హైలైట్ అవ్వాలి, వేరే కలర్ వాడాలి బోల్డ్లో ఉండేది. చూడండి, రూల్ నంబర్ 2 ఏంటంటే హౌ టు ప్లస్ v1 ఇంగ్లీష్లో ఎక్కడ వస్తుంది? ఇంతవరకు 2+v1 చూసాము, ఇప్పుడు ఎక్స్ట్రాగా ఇది యాడ్ అవుతూ ఉంది, హౌ అనేది యాడ్ అవుతూ ఉంది. హౌ టు ప్లస్ v1 ఎప్పుడు వస్తుందంటే మెథడ్ మేనర్ ఇండికేట్ చేసే వర్బ్స్ వస్తే నో, లోన్, ఎక్స్ప్లెయిన్, టీచ్, డిస్కవర్, వండర్, షో, ఆస్క్, రిమెంబర్, ఫర్గెట్ ఇవి వస్తే హౌ టు ప్లస్ v1 వస్తుంది.